ఆ బండి తీసుకురండి. ఎవరు ఇల్లు? సౌండ్ పొల్యూషన్ కేసులేండి. మరి సౌండ్ ఆడరా? లోపల మన ఎస్ఐ పిల్లోడు ఎంత గొప్ప పని చేసుకొచ్చినాడో తెలుసునా? వాయించండి రా, సౌండ్ అద్దిరి పోవాలా? వాయించండి, లేకపోతే నేను మిమ్మల్ని వాయిస్తా. ఇది మీ ఇన్స్పిరేషన్ తోనే వచ్చింది సార్, ఉంచుకోండి సార్. రే ఎక్కడున్నావురా? సెంటర్ కోచ్ పావుగంట అయింది. ఏదో దాని అమ్మ మ్యూజికల్ షాప్ అంట, దాని పక్కనే ఉన్నా. ఓ ఆగు ఆగు, ఓ ఆరా పడిపోయింది, ఆరాధనమ్మ మ్యూజికల్ షాప్ అంట. రారా తొందరగా, నించోని నించోని కాలు పీకుపోతున్నాయి. ఏం చేస్తున్నావు? మీకెందుకండి, మీ పని మీరు చూసుకోవచ్చుగా. ఈ వీణ నాది. సారీ అండి, ఏదో ఇలా అంటే అలా తెగిపోయిందండి. ఊరికి కొత్త అండి. అయితే అయితే ఏంట్రా, దేని మీద పడితే దాని మీద చేతులేస్తావా? బుద్ధి లేదు. ఇదిగో ఇదిగో తీగేగా తెగింది, ఏదో నరం తెగినట్టు ఫీల్ అయిపోతున్నావు ఏంటి? ఇంకోసారి ఒరేగిరి అన్నావు అనుకో, నేనేం చేస్తానో నాకే తెలియదు. ఏం చేస్తావురా? ఏం చేస్తావు? రెడీ చూడరా. పలకరింపుల తర్వాత ప్రాబ్లం ఏంటి? ఏం లేదు. ఊరికి కొత్తవిడికి ఇక్కడ ఎవరు లేరనుకుంటున్నావా? నేనున్నాను, లోకల్. ఆడపిల్లవి వాయిస్ తగ్గించుకోలేదు, నోరు మూసుకో. ఈ రెడ్డి లైక్ చేస్తాడు. తప్పు మందేనా? ఏం లేదురా, ఏదో చెయ్యి తగిలి తీగ తెగిపోయింది, దానికి సీన్ చేస్తుంది. ఓ సింతేనా? ఇదిగో పిల్ల, ఎలాగో 4 మిగిలాయి కదా, ఆ 2 ఆ 4 కలిపి ముడేసే మ్యాటర్ ఫినిష్. ఈ లోకల్ లేడీస్ చాలా డేంజరా బావా, వెళ్తా మనకొద్దు. తీగ 10 రూపాయలు ఉంటుంది, ఇచ్చే. 10 రహస్యంగా. ఇదిగో ఓ 40 ఉంచుకో, మంచి క్వాలిటీ ఎంచుకో పో. నీకు బంపర్ ఆఫర్ ఏంటంటే రిపేర్ షాప్ ఇక్కడే ఉంది, వెళ్ళి బాగు చేయించుకో, ఆటో ఛార్జీలు మిగులుతాయి. అప్పటికే ఏదైనా ప్రాబ్లం ఉంటే నా నెంబర్కి ఫోన్ చేయి. నీ నెంబర్ చెప్పు, మిస్ పగిలిపోయింది బావా. తొక్కలో తేక్ కోసం పక్కన చైనా ఫోన్ మనం కొడతావా? నీకు కూడా జాక్ పాట్ ఉందిరా. దీనికోసం చైనా వరకు వెళ్ళకర్లేదు, ఆ వెనకాలే ఒక రిపేర్ షాప్ ఉంది. ఆ డబ్బులేవో వాడికిచ్చే. ఎలా బాగు చేయించుకోబట్టావు బావా? ఏమిటి ఏమిటి వాళ్ళేంటని అడుగుతారేంటమ్మా? ఆ డొక్కు గిటార్ కోసం ఈ రాక్షసి చూడండి ఎంత పని చేసిందో. అంటే ఈ రాక్షసి నా మనవరాలు. కొట్టారుగా మళ్ళీ పోయి. అది గిటారు కాదురా, వీణ. వీణ ఎందుకురా మనకి యదవసంత గింత అన్నావంటే వీణతో కొట్టేస్తాను, జాగ్రత్త. వీణతో కొట్టడం ఎందుకమ్మా? ఆ డొక్కట వీణ అందుకొని రాగం ఎత్తుకొని అందరూ పోతారు. నా సంగీతాన్ని అంటావా? ఒరే ఒరే, వీణ నీ కాలుతో సందిపోతున్నావు, నువ్వు పోతావురా, నా పోతావు. ఈ ఊర్లో ఇంట్లో నుంచి బయటికి వస్తే తిరిగి ఇంటికి వెళ్తామో లేదో అని భయంగా ఉందనయా. ఈ ఊర్లో ఆడోళ్ళు రౌడీల కంటే రఫ్గా ఉన్నారనయా. అంత మాట అన్నాడా నిన్న? అసలు నువ్వేంటో తెలుసా ఆడికి? భద్రకాలనయా, త్రిశూలం బదులు చేతిలో వీణుంది అంతే. తాతల నాటి వీణ, దాని చరిత్ర ఏంటి, దాని మీద చేయటం ఏంటి, అసలు ఎలా ఊరుకున్నావే నువ్వు? ఊరుకోవడమా? నేను గట్టికిచ్చానయా, 2వ తీగ కూడా తెంపేశా. 2వ తీగ కూడా? ఈసారి కనబడి చంపేస్తామండి. అమ్మో, ఈ ఊర్లో ఉన్నంత కాలం దానికి ఎదురు పడకుండా ఉంటే చాలు. చాలా చిన్న గట్టం ఏంట్రా, ఈసారి ఎదురు పడితే అంతే. ప్యాకింగ్ కరెక్ట్ గానే ఉందా? ఉందన్నా. ఈ షాప్ పేరేంట్రా? అపోలో ఫిష్ అనా? కాదా, పండుగ సారు. కప్ప? నేను షాప్ అనుకున్నానే. చేప పేరే గప్పండి. ఈ చేప గాని పులుసెట్టుకున్నాం అనుకోండి, చాలా రుసుగుంటదండి. మరి సాయంకాలం ఏదో పీకుతానని గ్యాంగ్ వదిలేసి వెళ్ళాడు కదరా, ఏం పీకాడంట? చాప్ మీద పొలుసా? ఆ ఎస్ఐ మన దగ్గర తోకాడిస్తే ఏం చేసేవాళ్ళనరా? కాళ్ళు చేతులు తీసేసి సొరచేపకి ఎరగేసేవాళ్లమన్నా. సముద్రంలో బతికే చేపకి దానిలో ఉన్నంత వరకే రా జీవితం. సముద్రాన్ని వదిలేస్తే ప్రాణాన్ని వదిలేసినట్టే. ఇప్పుడు తెలిసిందా?
ఈ ఊరికి ఒక్కటే సముద్రం, ఒక్కడే రాజు. ఆడి పేరు భగ్గా. విన్నావుగా, చాతకాని ఎదవలమని ఆ డబ్బాగాడు ఎలా వాగెళ్తున్నాడు. ఇప్పుడు సంతోషంగా ఉందా? టెన్షన్ పడకన్నా, అసలే ఆ ఎస్ఐ గారు కాక మీద ఉన్నాడు. మనల్ని కెలికినోడు ఆన్ని కెలక్కుంటూ ఉన్నాడు. అప్పటిదాకా ఓపిక పట్టన్నా. హలో అంకుల్, బాగున్నారా? బాగున్నాను బాబు. ఇంతగా పెళ్లి చూపుల సంగతి ఏం చేశారు? ఏ మీ అన్నయ్య నీకు చెప్పలేదా? వాళ్ళు నాకు బాగా తెలిసిన వాళ్ళు, పైగా మంచి సంబంధం. అమ్మాయిని ఒకసారి చూసిరామని అన్నయ్యతో చెప్పరా. సర్లే అంకుల్, నేను మాట్లాడతానులే. అన్నయ్య, రే వద్దురా, ఆ విషయం నా దగ్గర డిస్కస్ చేయొద్దు. ఆయనకి వేరే పనేం లేదురా, నా వెనకాల పట్టం తప్ప. ఎప్పుడు నా పెళ్లికోలే. కాదురా, మంచి సంబంధం అంట. అయినా జాబ్ వచ్చేసాక పెళ్లి చేసుకోవా? నెక్స్ట్ స్టెప్ అదే కదా. ఇదిగో, నువ్వు వంట చేయలేక చేయి కాల్చుకోవడం, నేను తినలేక కడుపు మార్చుకోవడం ఇంకెన్నాళ్ళరా? రోజుకి 4-5 వెరైటీలు ఉండి పెడుతుంటే లోకుగానే ఉంటుందిరా. 4 వెరైటీలు. పచ్చడి ఊరు నుంచి వచ్చింది, పెరుగు సలీంకోట్లోది. ఇది అన్నమా జావా? తినక్కర్లేదు, తాగేయచ్చు. అదేంట్రా? నేను చెప్పను. రే, గుండెల మీద చేసి చెప్పరా, అదేమనుకుని ఉండవు. కుక్కలు కూడా తినవరా ఈ ఫుడ్? భోజనం టైం అయితే చాలు ఈ పూట ఎలా గడుస్తుందో అని భయం వేస్తుందిరా. కుక్కలు కూడా తినవన్నావు, ఆడు ఎలా తినేస్తున్నాడు చూడు. మధ్యలో ఆపకూడదురా, తినే. నువ్వు టాపిక్ మార్చకు. మూర్తి అంకుల్ చెప్పింది ఏం చేద్దాం చెప్పు. రే, ఇప్పుడు నేను వాళ్ళ ఇంటికి వెళ్ళి అమ్మాయిని చూడటం, ఓకే అని చెప్పటం, ఇవన్నీ నాకు మొహమాటం రా. నాన్న ఉంటే ఆయన ఎవరిని చెప్తే వాళ్ళనే చేసుకునేవాడిని. పోనీ నువ్వు వెళ్ళి చూడరా. నువ్వు ఓకే అంటే నాకు ఓకేరా. మరి అదే మరి. ప్లీజ్ రా. అదిలే. అబ్బాయి ఉద్యోగం సద్యోగం బాగుందంటే ఏదో అనుకున్నాను. ఉద్యోగం సూపర్, సద్యోగం ఇంకా సూపర్ అక్క. సిగ్గు తర్వాత పడదు గాని ముందెల్లాగి పొడుగట్టు. ఐబ్రో పెన్సిల్ పట్రా. అదే ఉండదులే. ఏమే భారతి, ఏమే భారతి, ఇదిగో ఈ పదుంచు. మీకేం చెప్పొద్దని బామ్మగారు 100 రూపాయలు ఇచ్చారండి. నువ్వు సామాన్యురాలు కదే, ఇదిగో ఈ 110 మరేమోనండి, బామ్మగారు ఇంట్లో పెద్ద పాపకు పెళ్లి చూపులండి. ఆ? ఆ అబ్బాయి ఏమో ఇన్స్పెక్టర్ అండి. మరేమో ఆగు, రెచ్చిపోతాం చూడు. ఆపా, ఏంటి నానా? అక్కడ నీ ఫ్రెండ్ పెళ్లి చూపులు, వెళ్ళి హెల్ప్ చేయమ్మా. అప్పుడు మీరే కదా నాన్న. ఇప్పుడు నేనే చెప్తున్నానమ్మా, వెళ్ళమంటున్నాను కదా. ఇదిగో పెళ్లి కొడుకు ఇన్స్పెక్టర్ అంట. కాఫీ టీలు నువ్వే అందించు దగ్గరుండి. అలాగే నాన్న. ఇదిగో వచ్చింది పెళ్లి కొడుకు కాదు, తమ్ముడు గారు. ఈయన ఓకే అంటే ఆయనకు ఓకే అంట. డైరెక్ట్ గా అబ్బాయి చూస్తేనే 1000 వంకలు పెడతారు. ఇంకే జరిగినట్టే. రావే, నువ్వు వెళ్ళకా, నేను వస్తా. చూడవే దాని సంబరం. అక్క పెళ్ళంటే ఎంత సంతోషపడిపోతుందో. పాపా, పాపా, పిలవని పేరెంటానికి వీడొస్తున్నాడేంటి? మేము పక్కింటి వాళ్ళం. పని కట్టుకుని పిలవాలంటే వచ్చాయి నువ్వు. పైగా పెళ్లి కొడుకు సబ్ ఇన్స్పెక్టర్ అంట. క్యాష్ చేస్తా ఒకటి తింటా. ఎవరైనా చూస్తే బాగుంది. నేను వచ్చి చాలా సేపు అయింది. ఎవరైనా అడగరే? ఎవరండి మీరు? పక్కింటి బాబాయిని. తెలిసిందా? కాఫీ. నువ్వు వచ్చావేంటి? మా అమ్మాయి ఏమైంది? లోపలుంది.
నాకు ఒక కూతురుంది, అది పెళ్లిడికి వచ్చింది, సూపర్ గా ఉంటుంది. ఛీ, 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 ఇది కాఫీ అండి. బానే ఉంది కదండి. మొహాటానికి పోయి బాగుందంటే భవిష్యత్తులో అన్నిలాగే తగలడతాయి. ఇదిగో కాస్త వెనక ముందు చూసుకోవాలి. మగదుక్కు లేని కొంప ఎప్పుడు పవిటేసిందో ఎప్పుడు కాలు దారిందో ఎవడికి తెలుసు. చెబుతున్నా. నోర్మై. అమ్మాయి బంగారు బొమ్మ, ముసల్దే గిల్టు. తర్వాత అవుతున్న గ్లాస్ అక్కడ పెట్టు. అయినా వేరు బాగులేకపోతే కాయలు కరెక్ట్ గా ఎలా వస్తాయి? అవును. చెబుతున్నా. ఏంట్రా ఆయన మాట్లాడేది? ప్రతి ఇంటికి బొక్క ఉంటదిరా, ఈ ఇంటి బొక్క పక్కింట్లో ఉంది, నువ్వేం పట్టించుకోకు. మా అమ్మాయి అలా కాదు, కుందన బొమ్మ. తలకాయ దించితే ఎత్తినా కూడా పైకి. ఆ. కూర్చోమ్మా అంటే పండుకుంటానండి. మంచి లక్షణం. అంత మంచి అమ్మాయి. ఆ. నేను చెప్తే మీకు అర్థం కాదు గాని ఈ కొంప ఉందే, అమ్మో. వామో ఆవినేరా పదరా. వర్కౌట్ అయింది. రే రెడ్డి రారా రే తొందరగా. రేయ్! అమ్మా, అయ్యో. అయ్యగారు దెబ్బ గట్టిగా తగిలినట్టుంది. ఈ ఆనందం ముందు ఆ దెబ్బైతే నథింగ్, హ్యాపీగా ఉంది. చెప్పాలండి. ఎందుకండి? థ్యాంక్స్ చెప్పడానికి రీజన్ కావాలా? ఏమిటి ఇందాకటి నుంచి అమ్మమ్మ అమ్మమ్మ అని అరుస్తున్నావు? వెనక్కి ఇంకొంచెం